దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 10 ఈరోజు వాక్య భాగము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11:22లో నీవు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. 24వ వచనములో పునరుద్ధానమందు అతడు తిరిగి లేచునని నేను ఎరుగుదును అనియు మార్త ప్రభువుతో అనెను. లాజరు ఆ దినమందే తిరిగి లేచునని ప్రభువు చెప్పినను ఆమె నమ్మలేకపోయెను. అయితే అంత్య దినమునందు లేచునని ఆమె నమ్మెను. ప్రభువు లాజరును లేపుటకు ముందు మార్త ఆయనతో, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని చెప్పాను. రాయి తీసివేయుడి అని ప్రభువు వారికప్పటికే చెప్పి ఉండెను. లాజరును బ్రతికించుటకే ప్రభువు చెప్పినని వారు గ్రహించవలసి ఉండెను. లేని ఎడల రాయి తీసివేయుడని చెప్పవలసిన కారణం ఏమున్నది? అయితే వారి విశ్వాసము తేటగా లేదు. మరియా మార్తలకు తన పునరుద్ధానమును రుజువుపరచుటకు ప్రభువు దుఃఖకరమైన అనుభవమును వాడవలసి వచ్చెను. అనేక పర్యాయములు మన విశ్వాసము సొంత జ్ఞానమునకు సంబంధించినది. యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనములో మరియా యేసునొద్దకు వచ్చి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు సావకుండుననెను. వారికి జీవము గల చురుకైన విశ్వాసము లేదు. ప్రభువు లాజరును లేపినప్పుడు అతడు ప్రేత వస్త్రములు గలవాడై వెలుపలికి వచ్చెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడనెను. ఇతరులు లాజరుకు సహాయం చేయవలసి ఉండెను. ఇప్పుడు లాజరులో ఒక నూతన శక్తి ప్రవేశించెను. మరియా మార్తల్లో కూడా అదే శక్తి ప్రవేశించెను. ఇప్పుడు మార్త, మరియా, లాజరులు ఒక సంతోషకరమైన కుటుంబముగా మారిరి. మనము పునరుద్ధాన శక్తిని అనుభవించిన పిమ్మటనే దేవుని ఏర్పాటును తేటగా అర్థం చేసుకొనగలము. ప్రైజ్ ద లార్డ్.